అన్నయ్య, దీంట్లో స్నేహం గురించి చాలా అద్భుతమైన డైలాగ్. "నువ్వురా నాకు దేవుడు" అని. స్నేహం గురించి మీ అభిప్రాయం? ఆలి అన్నయ్య. రుణానుబంధ రూపేణ పశుపతిని సుతారయ. భార్య, బిడ్డ, గొడ్డు, గోద, స్నేహితుడు, పరివారం. అంటే ఇదంతా రుణానుబంధం ఉంటే తప్ప అందరినీ స్నేహితులు అనలేం. చెప్పాడుగా కష్టాల్లో, నష్టాల్లో పాలు పంచుకునేవాడే స్నేహితుడని. ఫ్రెండ్స్ అంటాం. సినిమా ఇండస్ట్రీలో కూడా ఫ్రెండ్స్ అంటాం. స్నేహితులు అనే పదానికి అర్థాలు చాలా ఉన్నాయి. ఏదేమైనా ఈ మధ్య ఒక సంఘటన జరిగింది. అన్నయ్య. చాలా మనసు కష్టమయ్యి ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు. ఎగ్జాంపుల్ నువ్వున్నావనుకో. మనిద్దరం స్నేహితులం అనుకున్నాం. ఏదో ఒక విషయంలో మా అబ్బాయి ఒకదానికి పోటీగా నిలబడ్డాడు. ఓకే. మీ అబ్బాయి నిలబడలా. నువ్వు నాకు ఫోన్ చేసి బాబు విష్ణుబాబు నిలబడుతున్నారా పలానా దానికి అని. అవును. మరి నేను ఒక మాట ఇచ్చానని నువ్వు అన్నావు నన్ను. ఏమయ్యా నువ్వు మాట ఇచ్చింది నీ కుమారుడికా? మీ తమ్ముడు కుమారుడికా? మీ బావమరిది కుమారుడికా? మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా మాట ఇచ్చావా? అని అడిగాను నేను. కాదండి. నేను మాటిచ్చింది వేరే వాడికి అన్నా. మిగతా వాళ్ళు నేను చెప్పిన వాళ్ళు ఎవరు నిలబడ్డా విష్ణుని విత్‌డ్రా చేసుకోమని చెప్తాను. అలీ ఎవరికో మాటిచ్చావని నువ్వు చెప్పడం కరెక్ట్ కాదు గదా! ఈ మినిట్ నీ కుటుంబ సభ్యులు ఎవరైనా డ్రాప్ అని చెప్తానన్నా. మరి నిన్నటి వరకు నువ్వు స్నేహితుడిగా ఉన్నవాడివి, ఆత్మీయుడు అన్నవాడివి. బట్ ఈవెన్ టుడే నిన్ను స్నేహితుడిగా నువ్వు ఆ మాట అన్నంత మాత్రాన నిన్ను స్నేహితుడు కాదని నేను చెప్పను. అలా అనడం ఎంత బాధ కలిగిస్తుంది. ఇక పోటీకి రావాల్సి ఇట్ ఈస్ కాల్డ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్. ఓకే. లేకపోతే స్నేహాన్ని గురించి అడిగావు కాబట్టి దాని గురించి చెప్పాను గానీ, బట్ ఈవెన్ నౌ ఐ లైక్ యూ. నువ్వు ఆ మాట అన్నా ఇష్టమే. సక్సెస్, ఫెయిల్యూర్ డిపెండ్స్ అపాన్ ది ఫేట్. ఆ విధంగా స్నేహంలో కొన్ని కొన్ని మనసును బాధ కలిగించే విషయాలున్నా మరిచిపోయి నీ స్నేహాన్ని నేను కోరుకుంటా. దట్ ఈస్ మై మోహన్ బాబు. తాళిగట్టిన భార్య, సంతానం ఇస్తాం పిల్లలకి. అక్కినేని నాగేశ్వర గారు అనేవారు. ఇస్తాం. వాళ్ళ తలరాతని మనం కల్లా. తాళిగట్టిన భార్యతోనే మిస్‌అండర్‌స్టాండింగ్స్ వస్తాయి. కలిసిమెలిసి వెల్లడివే జీవితం అనేది పెదరాయుడు. అదే స్వర్గం నరకం. అక్కినేని నాగేశ్వర గారు గొప్ప మాట అనేవారు. మోహన్ బాబు ఎవ్రీ డే ఈజ్ ఎ లెసన్ అన్నాడు. ప్రతిరోజు ఒక గుణపాఠం ఏదో ఒకటి నేర్చుకుంటాం. నీకు తెలియని విషయాలు ఏదో ఒకటి నేను చెప్పిన దానిలో నువ్వు తెలుసుకున్నావు. అవును. మా అమ్మకు చెవులు వినిపించవని, ఆ మహాతల్లి మోసిందని నేను ఫస్ట్ టైమ్ విన్నాను మీ ఇలా నోటి నుంచి. అవును. ఇటువంటి సంఘటనలు అదే ఎవ్రీ డే ఈజ్ ఎ లెసన్. ప్రతిరోజు ఒక గుణపాఠం మనిషికి. కాబట్టి ఇవి మరిచిపోయి పగ, రాగద్వేషాలు లేకుండా ఎంతకాలం జీవితం భగవంతుడు ఇస్తాడో, ఇష్టం లేకపోతే మాట్లాడడం మానేసి. ఒక ఫ్రెండ్ అన్నాడు, "నువ్వు ఎదురుగా వస్తుంటే హలో చెప్పన్నాడు." అదే అమెరికన్స్ చూడు లిఫ్ట్‌లో ఉన్న ఇంకోటిని హలో అంటారు. అంటే మళ్ళీ నువ్వు ఇటు వస్తావో రావో. ఓహ్! ఆలీ వస్తున్నాడు. ఏం చెడు చేశాడు? హలో అని వాడు చెప్పలేదు హలో అనుకుంటే వాడు చెప్పకపోతే పోయాడు. నువ్వు నువ్వు చూసావు కదా వాడిని. హలో ఆలీ అను. లేదు నేను ఈ అనుకుంటే ఎట్లది? కాబట్టి మళ్ళీ నువ్వు ఇటు వస్తావో రావో హలో చెప్పమన్నాడు. ఎక్స్ట్రార్డినరీ. ఇటువంటివన్నీ చాలా ఉంటూ ఉంటాయి. ఓకే. నేను ఆ మధ్యన ఒకటి చెప్పా. కోర్ట్‌లో మనం భగవద్గీత మీద ప్రమాణం చేసి నిజమే చెప్తున్నానని చెప్తుంటాం. అబద్ధం చెప్పను. అంతా నిజమే ఆ! చెప్తాను. అంత గౌరవాన్ని ఇస్తున్నాం భగవద్గీతకి. స్కూల్లో ఎందుకు భగవద్గీత నేర్పించరు? హ్మ్. స్కూల్లో నుంచే భగవద్గీత కంపల్సరీ అని ఎందుకు ప్రభుత్వాలు చెప్పవో నాకు అర్థం కాదు. హ్మ్. అక్కడ నంబర్ 1 భగవద్గీత చెప్తున్నావు. అదే భగవద్గీతను చిన్నప్పటి నుంచి చెప్పామనుకో, వాడు తప్పు చేసిన వాడు అక్కడ భగవద్గీత మీద సామాన్యంగా ఎక్కువ శాతం చెప్పరు. అనేది కూడా చెప్పాను. అందుకే ఇంకోటి కూడా చెప్పాను నా 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 ఇదిలో. క్రిస్టియన్ సోదరులు చర్చ్ కడతారు. అవును. అక్కడికెళ్తారు వాళ్ళు. ముస్లిం సోదరులు మసీదు కడతారు. అక్కడికెళ్తారు. అవును. హిందువులు హిందూ టెంపుల్ కడతారు. అక్కడికెళ్తారు. అందరూ ఒకే ప్లేస్‌కొచ్చేది నా బడి. అందుకే బడిగట్టే. బ్రెయిన్ తక్కువయ్యా మీకు. అవునండి. ఆ! అందుకే మీరిలా ఉన్నారు. మేమిలా ఉన్నాం. నేనేమన్నాను? అదే మీరు బాబా అదే అంటే ఆ! ఎందుకంటే ఇప్పుడు అంత ఈజీ కాదు కదా! మీకు పద్మశ్రీ ఇచ్చారంటే ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి మీకు పద్మశ్రీ ఇచ్చారు. పద్మశ్రీ కంటే ప్రజల ఆశీస్సులే గొప్పవి. యెస్. అన్నయ్య దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఇవ్వాల్సిన వ్యక్తి. మరి ఆయన బ్రతికున్నప్పుడు ఇవ్వలా.
ఇప్పుడు చాలామంది కొంతమంది భారతరత్న ఇవ్వాలంటారు. రేయ్! మనిషి బ్రతికున్నప్పుడు ఇవ్వాలిరా. హి ఈజ్ ఫిట్ ఫర్ దట్. ఎగ్జాక్ట్‌లీ. ఆయన భారతరత్న కంటే అంత గొప్పవాడు. అవును. మహానుభావుడు. ఇలా మనిషి లేనప్పుడు చెప్తుంటారు భారతరత్న అని. కరెక్ట్. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. హ్మ్. నాకు బంధువు. ఆయన మాట మీద నిలబడేవాడు. ఐ లవ్ హిమ్. లీడర్స్. దేర్ ఆర్ సమ్ వెరీ గుడ్ లీడర్స్. మనం వాళ్ళని అప్పుడప్పుడు తలుచుకోవాలి. అట్లాంటోళ్ళు మనం తలుచుకోవాలి. అది. ఎందుకంటే మాట మీద నిలబడిన వాళ్ళకి. ఒక పెద్ద హీరో స్టేజ్ మీద ఉండగా ఇంకో పెద్ద హీరో మీ గురించి మాట్లాడమంటే వీడు దొంగన అని చెప్పిన నటుడు ఎవరు? ఏమయ్యా మేజర్ చంద్రకాంత్ క్యాసెట్ ఫంక్షన్ అనుకుంటాను. ఆ! ఎపిక్యూరియస్ అనే హోటల్ ఉండేది. అవును. అక్కడ అన్నయ్య అంటే నందమూరి తారక నందమూరి రామారావు. తారక రామారావు. రాఘవేంద్రరావు గారు, మా గురువు గారు, నేను, రజనీకాంత్. హ్మ్. అప్పుడు ఉన్నప్పుడు మాట్లాడుతూ ఈవిడ దొంగ అన్నాడు నన్ను. ఎవరు? రజనీకాంత్. వెంటనే అన్నయ్య ఏమి ఎలా మాట్లాడుతున్నారు అన్నాడు. ఓకే. అది సంఘటన. సంఘటన. చాలా అద్భుతం. సరదాగా వాడికి అలవాటు. ఓకే.